హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. ఈ రోజు అయితే మేము ట్రిప్కి వెళ్ళాము. దానికి సంబంధించిన బడ్జెట్ వీడియో అయితే చేయబోతున్నాను. యాక్చువల్గా అయితే మేము ఏమేమైతే కవర్ చేసామో అవన్నీ చేశాక, వీడియోస్ అప్లోడ్ అన్నీ చేశాక తర్వాత లాస్ట్లో బడ్జెట్ వీడియో పెడదామనేసి అనుకున్నాను. బట్ మా ఫ్రెండ్ ఒక ఆమె అయితే ఈ మంత్ లాస్ట్లో అయితే వెళ్తున్నారంట వాళ్ళ ట్రిప్కి, వైజాగ్ అరకు. సో అందుకనే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే షేర్ చేయండి. అండ్ నేను చెప్పే ప్రైజెస్ ఏవైతే కాస్ట్ అయితే ఏదైతే ఉందో అది అంటే సేమ్ ఉండొచ్చు, లేకపోతే కొంచెం ఇంక్రీజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ 2 months చాలా ఎక్కువగా ఉంటారు జనాలు. సో అందుకని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ట్రైన్స్కి కానీ, రూమ్ రెంట్స్ కానీ, అండ్ లోకల్లో తిరిగే వాటికి అని అన్నిటికీ కొంచెం కాస్ట్ ఎక్కువ పెడతారేమో తెలీదు. మేము వెళ్ళింది నవంబర్లో కాబట్టి దాని ప్రకారంగా అయితే నేను బడ్జెట్ చెప్తాను. ఫస్ట్ మేము కరీంనగర్ నుంచి వరంగల్కి అయితే వెళ్ళామన్నమాట. మాకు తెలంగాణలో కాబట్టి బస్సులు అయితే ఫ్రీగా ఉన్నాయి. కరీంనగర్ టు వరంగల్ అయితే ఫ్రీ బస్సులు అనమాట లేడీస్కి. అదే జెంట్స్కి వచ్చేసి అడల్ట్స్కి అయితే 100 రూపీస్, చిల్డ్రన్స్ అయితే 50 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అక్కడ నుంచి మేము వరంగల్ బస్ స్టాండ్లో దిగేసి అక్కడి నుంచి కాజీపేట రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఈచ్ వన్ 20 రూపీస్ ఫర్ హెడ్ పడింది అనమాట. మేము ఓవరాల్గా 12 మెంబర్స్ వెళ్ళాము, అంటే పిల్లలతో కలిపి. సో హెడ్ మాత్రమే చెప్తున్నాను నేను, చిల్డ్రన్కి కానీ అడల్ట్స్ కానీ ఎంత అవుతుందని మాత్రమే చెప్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నీకు పక్కన స్క్రోలింగ్ కూడా ఇస్తూ ఉంటాను, చూడండి. ఒకటి అర్థం కాకపోతే ఆ స్క్రోలింగ్ చూసి బట్టి తెలుసుకోవచ్చు. మేము వరంగల్ నుంచి వైజాగ్ బై ట్రైన్ అయితే వెళ్ళామన్నమాట. ట్రైన్కి పర్ హెడ్ వచ్చేసి 550 రూపీస్. స్లీపర్ క్లాస్ కాబట్టి 550, లేకుంటే నార్మల్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ మనకేంటంటే ఎక్కువసేపు జర్నీ కాబట్టి ఖచ్చితంగా స్లీపర్ క్లాస్ ఈజ్ బెటర్ అని నాకు అనిపించింది. సో అక్కడ వైజాగ్ స్టేషన్లో దిగాక మీరు కొంచెం ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకోండి. ఎందుకంటే మీరు సింహాచలం వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే వైజాగ్లోనే సరౌండింగ్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నారా, క్లారిటీగా తెచ్చుకోండి. మాకైతే క్లారిటీ రాకముందే ఆటో వాళ్ళు అయితే చాలా వేగిర పెట్టారనమాట. సో దానివల్ల మేము ఏంటంటే ఫస్ట్ వైజాగ్లో రూమ్స్ చూద్దామనేసి బయలుదేరాము. యాక్చువల్గా పర్ హెడ్ 20 రూపీస్ పడిందనమాట మాకు. బట్ మేమేంటంటే అంటే హోటల్స్ చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది నాకు. అండ్ సింహాచలం వెళ్దామని అనుకున్నాం కాబట్టి డైరెక్ట్ మా ఆటోలో సింహాచలం వెళ్ళాము. సో ఒక ఆటోలో మేము వచ్చేసి 5 మెంబర్స్, పిల్లలు ఇద్దరైతే కూర్చున్నాము. సో దాని ప్రకారంగా అయితే వాళ్ళు 750 రూపీస్ ఛార్జ్ చేశారనమాట, అంటే వైజాగ్ నుంచి మన సింహాచలానికి అయితే. సో అది కూడా మన కొండ కిందికే. కొండపైకి మనకి ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ ఉంటాయి. 10 రూపీస్ టికెట్తో పైకి వెళ్ళొచ్చు. ఇంకొకటి ఇక్కడ అంటే రూమ్ కాస్ట్ వచ్చేసి కింద తీసుకుంటే బెటర్ అండి, దేనికైనా కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం పైన ఏంటంటే మనం ఉండడానికి బాగానే ఉంటుంది, కానీ తినడానికి కానీ ఏదైనా సరౌండింగ్స్ చూద్దామన్నా కానీ ఒక టెంపుల్ తప్ప ఏది ఉండదన్నమాట. తినడానికి కూడా పెద్దగా లేదు అక్కడ. సో నా ప్రకారం అయితే కొండ కింద తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. కాస్ట్ ఎంత ఉందో నాకు కింద తెలియదు. సో పైన మేము వెళ్ళినప్పుడు రూమ్స్కి అయితే 500 పడిందనమాట. అంటే ఈచ్ వన్ 100 రూపీసే. బట్ అది ఎలా తీసుకుంటారనే తెలియదు. మేము రూమ్కి 5 మెంబర్స్ అయితే ఉన్నాం కాబట్టి 500 పర్ రూమ్ అయితే తీసుకున్నారు. మేము 2 రూమ్స్ తీసుకున్నాము, 2 days తీసుకున్నాం కాబట్టి ఓవరాల్గా మాకు 2000 రూపీస్ అయితే అయ్యింది. సో మేము ఫస్ట్ డే సింహాచలంలోనే ఉన్నాము. సెకండ్ డే మార్నింగ్ అయితే మేము ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. సింహాచలం నుంచి మనకి ఆర్కే బీచ్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఉంటుంది. సో ఆర్కే బీచ్లో దిగాక అక్కడ నుంచి మేమైతే ఒక ఆటో మాట్లాడుకున్నాం అనమాట, అంటే సరౌండింగ్స్ కవర్ చేయడానికి. కొంచెం మార్నింగ్ కనుక వెళ్తే ఇంకా వేరే కూడా కవర్ చేయొచ్చు. మేము వెళ్ళేసరికి 12 అలా అయింది కాబట్టి మేము ఎంతవరకు చూడగలిగామో అంత చూసామన్నమాట. సో అక్కడ మేము వచ్చేసి ఆటోకి అయిన కాస్ట్ వచ్చేసి అప్ అండ్ డౌన్, అంటే మళ్ళీ ఆర్కే బీచ్లో వదిలేస్తారు, దానికి 1000 రూపీస్ అయితే తీసుకున్నాం అనమాట. అందులో మేమేమి కవర్ చేసామంటే కైలాసగిరి, టెర్నిటీ పార్క్ అండ్ ఆర్కే బీచ్, నెక్స్ట్ వచ్చేసి ఋషికొండ బీచ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఒకటి అండ్ సబ్మెరీన్ మ్యూజియం ఒకటి, ఇవైతే అన్నీ కవర్ చేసామన్నమాట మేము. సో లాస్ట్కి వచ్చేసి మేము 9 కల్లా బయలుదేరాము. 8:30 to 9 మధ్యలో మనకి బస్సు పైకి అయితే ఉంటాయి అనమాట, సింహాచలం కొండపైకి ఉంటాయి. సో తర్వాత వచ్చే బస్సులు ఏంటంటే కొండ కింది వరకే ఉంటాయి. సో మేము వెళ్ళేసరికి 9 అలా అయింది కాబట్టి ఓవరాల్గా మాకు కింద వరకే దొరికింది. అక్కడ నుంచి మళ్ళీ మేము ఒక ట్యాక్సీ తీసుకొని పైకైతే వెళ్ళామన్నమాట. అది కూడా ఈచ్ వన్ 20 రూపీస్ దాకా పడింది. మనకి ఈ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మినిమం 20 to 30 రూపీస్ అయితే ఉంటాయన్నమాట, సింహాచలం టు ఆర్కే బీచ్ అవి. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ మేము సింహాచలం నుంచి వైజాగ్కి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరామన్నమాట. సో మనకి ఆల్రెడీ బస్సెస్ ఉంటాయి, 20 to 30 రూపీస్ అయితే ఉంటాయి అన్నమాట.
దాని తర్వాత నెక్స్ట్ మేము అరకుకి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి మనకి వైజాగ్ నుంచి మార్నింగ్ వెళ్తే. సో మేము వెళ్ళిన ట్రైన్ వచ్చేసి కాస్ట్ 40 రూపీస్ అయితే పడింది. సో మనకి 4 అవర్స్ మినిమం 4 అవర్స్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అండ్ ఈ జర్నీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అందులో వర్షాకాలంలో వెళ్తే ఇంకా బాగుంటుంది. ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ టెనెల్స్, ఫుల్ గ్రీనరీ, మౌంటైన్స్, అన్ని సూపర్ వ్యూస్ అయితే ఉంటాయి. ట్రైన్ స్టార్ట్ అయినాక 1.5 అవర్కి అయితే ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట, వ్యూ పాయింట్స్ అన్నీ కూడా. సో చూస్తూ హ్యాపీగా వెళ్ళొచ్చు. 40 రూపీసే. కార్లో కన్నా ట్రైన్లో వెళ్ళడం చాలా బెటర్ అని నాకు అనిపించింది. మేము వైజాగ్ టు అరకుకి అయితే వెళ్ళలేదు, మధ్యలో బొర్ర గుహలు ఉంటుంది. సో ఆ స్టేషన్లో అయితే మేము దిగామన్నమాట. అక్కడ నుంచి మనకి ఫర్ వెహికల్ అయితే మాట్లాడుకోవాలి. మేము 2 డేస్కి మాట్లాడుకున్నాం. ఓవరాల్ 10,000 రూపీస్ అయితే తీసుకున్నాం అనమాట 2 డేస్కి కూడా. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు సేమ్ 11:30 అలా అయిందనమాట. సో అప్పుడు మేము అంటే కవర్ చేసినవి ఏంటంటే బొర్ర గుహలు ఒకటి, అండ్ నెక్స్ట్ తాటికొండ వాటర్ ఫాల్ అండ్ కటికి వాటర్ ఫాల్, నెక్స్ట్ వచ్చేసి కాఫీ తోటలు, అంటే గాలికొండ వ్యూ పాయింట్. ఇంకొకటి కూడా కవర్ చేయొచ్చు, అది నేను ఆల్రెడీ మన వీడియోలో లాంగ్ వీడియోలో చెప్పాను నేను. అదే మన చాపరాయి వాటర్ ఫాల్స్, ఇది కూడా కవర్ చేయొచ్చు. బట్ మేము అన్ని వాటర్ ఫాల్స్ సేమ్ ఉంటాయనేసి మేము అది కవర్ చేయలేదు. బట్ పిల్లలు ఎంజాయ్ చేయడానికైతే చాపరాయి వాటర్ ఫాల్ బాగుంటుంది, కొంచెం సేఫ్టీగా ఉండాలి అంతే. సో మేము నైట్ అయిందనమాట, అరకులో స్టే చేసాము. రూమ్ అయితే తీసుకున్నాము. ఒక రూమ్కి వచ్చేసి 1500 అయితే పడిందనమాట. సో మేము 2 రూమ్స్ తీసుకున్నాము. అది కూడా 12 అవర్స్కి మాత్రమే 1500. సో అప్పుడు మేము వెళ్ళినప్పుడు అంతే కాస్ట్ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి 2000 అలా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ మనకి అవైలబుల్లో ఉంటాయి. అంటే హాట్ వాటర్ కానీ, అండ్ టీవీ, డబల్ కాట్ బెడ్ అండ్ సింగిల్ బెడ్ ఒకటి, చాలా అంటే మనకి కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. సో అందుకని మనకి 1500 తీసుకున్నారనమాట. నైట్ ఫైర్ కూడా వేసుకున్నాము, దానికి ఎక్స్ట్రా కాస్ట్, అది మన ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బయలుదేరామన్నమాట. సెకండ్ డే కాబట్టి మాకు ఏంటంటే ఫస్ట్ మాడగడ్డ వ్యూ పాయింట్ చూపించాడు, అండ్ ట్రైబల్ మ్యూజియం, చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ బొటానికల్ గార్డెన్. అది మేము చూడలేదు, బట్ చూస్తే చూడమని చెప్పారు తను. బట్ మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, సో చూడలేదన్నమాట. సో అక్కడి నుంచి మేమైతే మాకు బై బస్ అయితే మేము మళ్ళీ అన్నవరం అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మనకైతే మొత్తం 2 డేస్కి ఆ తవేరాకి అయితే 10,000 రూపీస్ అయితే తీసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ కనుక మీకు వీలైతే ట్రెక్కింగ్ అలవాటు కనుక ఉంటే కనుక మీరు వనజాంగి అవి కూడా కొంచెం కవర్ చేసుకోవచ్చు. మాకు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వనజాంగి ట్రిప్ అయితే నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దామనేసి వదిలేసాము. మీకు వీలుంటే మీరైతే వెళ్ళొచ్చు, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని మనం ప్యాకేజ్ అయితే మాట్లాడుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మేము అరకు నుంచి పాడేరుకి అయితే బై బస్లో వచ్చామన్నమాట. కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 60 రూపీస్ అయితే పడింది పర్ హెడ్ అనమాట. సో చిల్డ్రన్స్కి వచ్చేసి 30 రూపీస్ అలా పడుతుంది. డైరెక్ట్ అన్నవరం బస్సులు టైం టు టైం ఉంటాయి, బట్ టైం టు టైం ఉంటాయి. సో అందుకని మేము వెళ్ళిన టైంలో లేవు. సో అందుకని నెక్స్ట్ మేము పాడేరుకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేము కాకినాడ బస్ ఎక్కాము. అక్కడి నుంచి మళ్ళీ మేము అన్నవరం అయితే వెళ్ళామన్నమాట. సో పాడేరుకి వచ్చేసి 60 రూపీస్ పర్ హెడ్ పడింది. కాకినాడకి వచ్చేసి 450 రూపీస్ పర్ హెడ్ పడింది అనమాట. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది, చూసుకోండి. అంటే టైంకు వెళ్తే మీరు డైరెక్ట్ అన్నవరం బస్సులు అయితే దొరుకుతాయంట. సో అది కొంచెం చూసుకొని వెళ్ళండి. కాకినాడ బస్ ఎక్కితే అది మనం అన్నవరం వచ్చినాక స్టేషన్లో ఆపేస్తుంది అనమాట. ఆ బస్ స్టాండ్లో దిగేసి వెళ్ళిపోవాలి. మాకు అన్నవరంలో కూడా మేము రూమ్ తీసుకున్నాము, ఎందుకంటే ఎలాగో మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అలా అయింది. సో మార్నింగ్ మేము మళ్ళీ ఫ్రెష్గా వ్రతం అలా చేసుకోవాలి కాబట్టి సో రూమ్ అయితే తీసుకున్నాము. అది కూడా 1400 రూపీస్ అయితే పడింది ఫర్ 12 అవర్స్కి మాత్రమే. అది కూడా గుర్తుపెట్టుకొని 12 అవర్స్కి మాత్రమే 1400 పడింది అనమాట. మేము వెళ్ళి నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళాము. వ్రతము దర్శనం అయిపోయేసరికి మాకు 12 అవర్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో వచ్చేసి మళ్ళీ సర్దేసుకొని మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ మేము విజయవాడకి బై ట్రైన్ అయితే వెళ్ళాము. సో ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి మాకు 250 రూపీస్ పర్ హెడ్ అయితే పడింది. సో విజయవాడకి వెళ్ళేసరికి ఏంటంటే నైట్ అయింది. సో నైట్ మళ్ళీ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ మేము విజయవాడ దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. సో రష్ ఇక్కడ ఏమి ఎక్కువ లేదు, సో ఈజీగా వెళ్ళొచ్చు, అంటే ధర్మదర్శనం చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేము మళ్ళీ విజయవాడలో స్టే చేసి నైట్ మార్నింగ్ అయితే మళ్ళీ మేము వరంగల్కి అయితే వచ్చేసాం. విజయవాడలో మాకు ఏంటంటే షాప్ ఆల్రెడీ హౌస్ ఒకటి ఉంది కాబట్టి మేము అక్కడనే స్టే చేస్తాం. అక్కడ రూమ్ తీసుకుంటే సేమ్ మళ్ళీ 500 or 600 అయితే ఉంటుందంట, మేము తెలుసుకున్నాము. కొండ కిందనే మనకైతే రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, 500 to 600 మధ్యలో ఉంటాయి. మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక మేము గుడి కిందకి వచ్చేసాం అనమాట. కిందకి వచ్చాక
మనకి ఉండవెల్లి ఆటోస్ ఉంటాయి. సో ఎవరిని అడిగినా చెప్తారనమాట. అక్కడ ఆటో అయితే తీసుకుని బయలుదేరాము. సో మేము మళ్ళీ అప్ అండ్ డౌన్ ఓవరాల్గా కలిపి 1000 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట ఆటోకి. మొత్తం మేము 12 మెంబర్స్ కూడా అదే ఆటోలో ఎక్కాము, పెద్ద ఆటోలో. సో నెక్స్ట్ మేము అక్కడి నుంచి అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. మళ్ళీ ఆ రోజు స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ట్రైన్కి అయితే వెళ్ళాము. సో మళ్ళీ మా రూమ్ నుంచి అయితే స్టేషన్కి 200 రూపీస్ తీసుకున్నమాట 5 మెంబర్స్కి. సో మేము 2 ఆటోలు అయితే తీసుకుని బయలుదేరాము. నెక్స్ట్ మేము విజయవాడ నుంచి వరంగల్కి అయితే మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదా, దాని టికెట్ కాస్ట్ వచ్చేసి 225 రూపీస్ అయితే పర్ హెడ్ పడిందనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మేము కరీంనగర్కి బై బస్ అయితే వచ్చేసాము. ఇది మా ఓవరాల్ బడ్జెట్ అనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ అనిపిస్తే ఖచ్చితంగా ఇక్కడ స్క్రోలింగ్ చేస్తూ ఉంటాను. అండ్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. సో ఇది మా ఓవరాల్గా ట్రిప్కి వెళ్ళిన కాస్ట్ అనమాట అండ్ బడ్జెట్. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ట్రైన్ కాస్ట్ కానీ రూమ్ కాస్ట్ కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 months చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కొంచెం దాన్ని చూసుకొని మీ అయితే బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. సో మాకైనా కాస్ట్ అయితే ఇదన్నమాట. సో అందరికీ హ్యాపీ జర్నీ. ఎవరైతే వెళ్తున్నారో అందరికీ హ్యాపీ జర్నీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.